సో శర్మ గారు చెప్పండి, ఒక కామన్ పబ్లిక్ ఫిగర్ గా కాకుండా మీరు ఒక బ్రాహ్మణుడుగా చెప్పండి. మందకృష్ణ మాటలు ఆయన క్షమాపణ చెప్పను అని చెప్పేసి అయితే ఆయన అనుచరులు అంటున్నారు, మరి ఎట్లా అయ్యింది? మందకృష్ణ మాదిగ గారి మీద తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కేసు పెట్టడం జరిగింది. కృష్ణ మాదిగ గారి మీద కేసు ఫైల్ అయింది. కారణం ఏంటంటే ఆయన బ్రాహ్మణుల హక్కులని హరించేటువంటి విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన కూడా మనం జాగ్రత్తగా గమనిద్దాము. బ్రీఫ్గా దళిత హిందువులు కొంతమంది దళిత క్రిస్టియన్లుగా మారారు. రాజ్యాంగం ప్రకారం దళిత క్రిస్టియన్గా మారినటువంటి వాళ్ళు బీసీసీ కేటగిరీ కిందకు వస్తారు. సో వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ రాదు. ఇక్కడ క్లియర్గా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్. ఎస్సీ అంటే 15% రిజర్వేషన్ అండి, బీసీసీ అంటే 2% రిజర్వేషన్. అక్కడ జరుగుతున్న గొడవ అది. బీసీసీగా కూడా మారితే దళిత క్రిస్టియన్లకి 2% మాత్రం రిజర్వేషన్ వస్తుంది. అదే హిందూ దళితులుగా ఉంటే 15% రిజర్వేషన్ వస్తుంది. ఇది జరుగుతున్న గొడవ. కాబట్టి ఏంటంటే దళిత హిందువులు ఈ రోజున పోరాటం చేస్తున్నారు. దళిత హిందువులు ఏమంటారంటే దళిత హిందువులకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ 15% ఉండాలి. మరి ఎప్పుడైతే క్రిస్టియన్ మతంలో బారినప్పుడు వాళ్ళకి వివక్షత లేదు, వాళ్ళకి అంటరానితనం, క్రిస్టియన్ మతంలో అంటరానితనం లేదు కదా, కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ అనేది బీసీసీ ఉండాలి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ విషయంలో కృష్ణమాదిగ గారు ఇన్వాల్వ్ అయ్యారు. వాస్తవానికి కృష్ణమాదిగ గారికి మేమందరం ఒకప్పుడు సపోర్ట్ చేసాం. ఆయన ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం చేసినప్పుడు బ్రాహ్మణ్స్ కూడా ఆయనకు సపోర్ట్ చేశారు. అనేక కులాల వాళ్ళు, మతాల వాళ్ళు కృష్ణమాదిగ గారికి సపోర్ట్ చేసాం. మేము సపోర్ట్ చేశారు. ఆయన కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది డొనేషన్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే బ్రాహ్మణకి ఏదైనా సమస్య వస్తే కృష్ణమాదిగ గారు పోరాడిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇటువంటి మంచి వాతావరణం ఉన్నప్పుడు ఇప్పుడు కృష్ణమాదిగ గారు రంగంలోకి వచ్చారు. ఆయన ఏం చెప్తారంటే దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి అంటాడు. మరి ఇప్పుడు కృష్ణమాదిగ గారికి దళిత హిందువులు వేసే క్వశ్చన్ ఏంటంటే, అయ్యా కృష్ణమాదిగ గారు మీరు హిందువులా క్రిస్టియన్సా అనేది చెప్పండి ఫస్ట్. ఎందుకంటే మీరు దళిత క్రిస్టియన్స్ ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? సో ఈ గొడవ నడుస్తుంది. ఓకే, కృష్ణమాదిగ గారు ఆయన గొప్ప పోరాడేవారు కాబట్టి పోరాటం చేయమనండి. మరి పోరాటం చేసినప్పుడు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విధంగా పోరాటం చేయొచ్చు. ఈ దళిత హిందువులకి దళిత క్రిస్టియన్స్ కి జరుగుతున్నటువంటి గొడవ అది స్వచ్ఛంగా అర్థమవుతుంది కదా. మరి ఈ విషయంలో బ్రాహ్మణులు ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఆ గొడవకి బ్రాహ్మణులకు ఏమైనా సంబంధం లేదు, అసలు ఎటువంటి సంబంధం లేదు. బ్రాహ్మణులు ఎవరో వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. ఈ సందర్భాల్లో దళిత హిందువులు దళిత క్రిస్టియన్ మధ్య గొడవ బ్రాహ్మణులని కృష్ణమాదిగ గారు తీసుకొచ్చేది అసలు బ్రాహ్మణుల వల్ల ఇదంతా జరుగుతుంది కాబట్టి మీరు దళిత క్రిస్టియన్స్ కూడా రిజర్వేషన్ ఇవ్వండి అని అంటున్నారు. దానికి ఇప్పుడు చాలా మంది అంటే ఇక్కడ పూజారులే కానీ అజ్ఞానులు అని చెప్పేసి కూడా అన్నారు కదా, మరి నిజమేనా? మొదట పూజారులే కానీ అజ్ఞానం ప్రవర్తిస్తారు అని చెప్పేసి కూడా మాదిగ గారు అన్నారు కదా. పూజారులు అనేటువంటి వాళ్ళు మహా జ్ఞానులు ఉంటారండి. బహుశా కృష్ణమాదిగ గారు అజ్ఞానేమో తెలీదు. ఎందుకంటే ఆయన కూడా అజ్ఞానం అనేది చెడు మాట కాదు, తెలియకపోవడానికి అజ్ఞాని అంటారు. జ్ఞానం లేని వాళ్ళు అజ్ఞాని అంటారు. మేము ఒకటే చెప్తున్నామండి, మీరు ఏ విధమైన పోరాటం చేసుకోండి. ఎటువంటి వివక్షత ఈ రోజున మన దేశంలో చూపబడట్లేదు. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇదివరకు దానికి కూడా చెప్తాను, దేవాలయాల్లో ఒకప్పుడు రాజ్యాంగం రాకముందు వేరు, రాజ్యాంగం వచ్చిన తర్వాత వేరు. రాజ్యాంగం రాకముందు గుళ్ళల్లోకి రానివ్వలేదు, బ్రాహ్మణులు రానివ్వలేదు అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు మొదటి నుంచి కూడా గుళ్ళ పూజారులుగా ఉన్నారు. గుళ్ళల్లో ఈ గుళ్ళు కట్టింది ఎవరు? క్షత్రియులు కట్టారు. గుళ్ళు కట్టింది రాజులు కట్టారండి. ఒక రాజులు గుళ్ళు కట్టారు. అందులో పూజారి అనేటువంటి వాడు కేవలము ఒక బాధ్యత వహిస్తాడు అంతే. పూజారి అనేటువంటి వాడు కేవలం ఒక ఉద్యోగం, అది ఒక బాధ్యత. ఆయనకు ఒక నెల జీతం ఉంటుంది. భక్తులు ఎవరైనా దక్షిణిస్తే దక్షిణ తీసుకుంటారు. అది ఒకవేళ నిజంగా గుళ్ళల్లోకి రానివ్వలేదు, అప్పుడు దళితులు ఎవరితో పోరాటం చేయాలి? ఆ గుడి ఎవరైతే కట్టారో, గుడి ఎవరు నిర్వహిస్తున్నారో వాళ్ళని అడగాలి. అయ్యా మమ్మల్ని కూడా దళితులను కూడా గుళ్ళోకి రాని. ఇక్కడ ఇప్పటికి కూడా బ్రాహ్మణులు అందరూ కూడా అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు దళితులు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కాంట్రవర్సీ అవుతుంది. సో ఏమంటారు? మరి బ్రాహ్మణులు మాత్రమే అనడం కూడా కరెక్ట్ కాదు. అది అంటే బ్రాహ్మణులు చూస్తున్నారా అలానే? ఎవరు బ్రాహ్మణులు అలానే చూస్తున్నారా? బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఈ రోజున చట్ట ప్రకారము వివక్షత ఎక్కడా లేదు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ కులం వాళ్ళైనా వెళ్ళొచ్చు, ఏ మతం వాళ్ళైనా కూడా వెళ్ళొచ్చు. మన దేశంలో ఇప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత చాలా విశాల భావం అయిపోయింది గుళ్ళల్లో. ఈవెన్ ముస్లింలు, క్రిస్టియన్స్ కూడా డిక్లరేషన్ సైన్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర దర్శనం చేసుకోవచ్చు. అలాగే ప్రతి ప్రభుత్వ గుళ్ళల్లో కూడా ఈ రోజున కూడా ఎక్కడ కూడా అంటరాని
చేతగానితనం లేదు. ఇది వాస్తవం. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి దాన్ని ఇప్పుడు బూచిగా చూపించద్దు. ఈ రోజున కూడా వివక్షత అనేటువంటిది అక్కడ పూర్తి స్థాయిలో లేదు. కాబట్టి హిందువుల్లో చాలా మంది దళితులు ఉన్నారు. ఆయన చెప్పింది నిజమైతే 100కు 100% కూడా అందరూ మారిపోయి ఉండాల్సింది కదా. మారలేదు అట్లా. చాలా మంది కూడా హిందువులు ఉన్నారు. సో కృష్ణమాది గారి మేము చెప్పేది ఒకటి. అదేవిధంగా ఆయన బ్రాహ్మణుల పట్ల ఇతర కులాల వారి మధ్య గొడవ వచ్చే విధంగా చేస్తున్నాడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కృష్ణమాది గారు ఏం చెప్తారంటే శ్రీకృష్ణుడు తన ఇంటికి బ్రాహ్మణ మిత్రుడు అనేటువంటి కుచేలు వచ్చినప్పుడు ఆయన కాళ్ళు గడిగి ఆ నీళ్ళు తల మీద చల్లుకున్నాడు. కాబట్టి బ్రాహ్మణులు చాలా గర్వస్తులు ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే హిందూ మత సాంప్రదాయంలో ఒక వేద బ్రాహ్మణులు ఎవరైతే ఇంటికి వస్తారో వాళ్ళ కాళ్ళు గడిగి ఆ నీళ్ళు తల మీద చల్లుకుంటారు. ఇది మహాభారతంలో భాగవతంలో కూడా ఉందండి. అది ఎవరో రాసింది అని మీరు చెప్పొచ్చు. ఈ సంప్రదాయం ఈ రోజు కూడా ఉంది. 2026లో కూడా ఉంది. ఇప్పుడు కూడా మేము కూడా కొన్ని కార్యక్రమాలకు వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు కూడా లేదంటే వేద బ్రాహ్మణులు ఎవరైనా వస్తే వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకుంటారు కొంతమంది. హిందూ మత సాంప్రదాయ విధానం ఉంది. మీరు అదేంటి మాకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఎవరైనా అయ్యప్ప స్వామి మాలేసుకుంటారు. వాళ్ళని గమనించండి. రైట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమయ్యే భాషలో. ఎవరైనా అయ్యప్ప స్వామి దీక్షగా తీసుకుంటే అయ్యప్ప స్వామి ఇంటికి వచ్చినప్పుడు ఆ అయ్యప్ప స్వామిలో కాళ్ళు కడుగుతారు కొంతమంది భక్తులు. కడిగి ఆ నీళ్లు చల్లుకుంటారు. అయ్యప్ప స్వామి దీక్ష ఇచ్చిన కాళ్ళకు నమస్కారం పెడతారు. ఎందుకు పెడతారు? స్వామి దీక్షలో ఉన్నారు కాబట్టి. అదేవిధంగా బ్రాహ్మణులకు కూడా ఈ రోజున కాళ్ళకు దండం పెడతారు. అది ఒక హిందూ సాంప్రదాయం. అలాగని కంపల్సరీ పెట్టమని అనట్లేదు. ఇష్టమైన వాళ్ళు కాళ్ళకి నమస్కారం పెడతారు, ఇష్టమైన వాళ్ళు పెట్టరు. దట్ ఈజ్ ఓన్లీ ఆప్షనల్. కాబట్టి ఈ విధంగా కూడా బ్రాహ్మణులకి ఇతర కులాలకి మధ్య గొడవలు సృష్టించేటువంటి విధంగా, సమాజంలో కులాల మధ్య విద్వేషాలు సృష్టించేటువంటి విధంగా, బ్రాహ్మణులు డిఫైన్ చేసే విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి కూడా మేము హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా కృష్ణమాది గారి మీద చేసినటువంటి కేసు ఏంటంటే, మేము చేసినటువంటి అక్కడ అభ్యర్థన ఏంటంటే, కృష్ణమాది గారు మీరు దళితులని క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళని రిజర్వేషన్ తెప్పించుకోరా? మీరు ఇదంతా కూడా రాజ్యాంగ ప్రకారం మీరు పోరాటం చేయండి. రాజ్యాంగ ప్రకారము ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటుంది. రాజకీయ నాయకులు కలవండి, మీ పోరాటం మీరు చేయండి. కానీ మధ్యలో ఏ ఇతర కులస్తుల్ని కూడా మీరు బ్లేమ్ చేయొద్దు. బ్రాహ్మణుల్ని బ్లేమ్ చేయొద్దు. మేము కూడా ఎవరిని బ్లేమ్ చేయం. ఈ రోజుల్లో మేము ఏ కులస్తుల్ని ఏ మతస్థుల్ని చెడుగా మాట్లాడట్లేదు, వివక్షత చూపించట్లేదు. మీరు కూడా మీ పోరాటము ఏ ఇతర కులానికి వివక్షత చూపకుండా, బ్రాహ్మణుల కుల పట్ల ఎటువంటి వ్యాఖ్యానాలు చేయకుండా, అలాగే ఇతర కులస్తుల పట్ల ఎటువంటి వ్యాఖ్యానాలు చేయకుండా మీ పోరాటం మీరు చేసుకోండి. మేము కూడా మీకు సహకారం అందిస్తాము. అది మీ నిర్ణయం అనేది ప్రభుత్వం తీసుకుంటుంది అని తెలియజేస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.